తిరుమలలో ఆదివారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు వెలగపూడి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కృష్ణాపురం ఠాణా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరుని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయాలని ఆయన మనసులో వచ్చింది, చెప్పారు కూడా. ఏదో విధంగా ఇంతవరకు అవ్వలేదు. మనం ఏమి చేయాలంటే మన అందరం కలిసి దీన్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయించాలి. ఎందుకంటే అన్ని కడమ మతాల వాళ్ళందరికీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దురదృష్టంగా మనకు మాత్రం ఎటువంటి పుణ్యక్షేత్రం లేదు. అందుకని మనందరం కూడా దీన్ని పుణ్యక్షేత్రంగా చేసి ఉండ పరిస్థితుల గురించి అర్థం చేసుకుని మన హిందూ మతాన్ని బాగా నిలబెట్టేట్టు చూసుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు, హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనం అందరం కూడా ఈరోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చైర్మన్ గారు, ఈఓ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేవాలయాన్ని మనమే కాపాడుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నారు. తిరుమలలో ధర్మానికి ఇంత విఘాతం జరిగి 5 స్టార్ హోటల్ 7 కొండల యొక్క సానువులో 5 స్టార్ హోటల్ కడతా ఉంటే మీ నోర్లు ఎందుకు మెదపలేకపోతున్నారు? దాని తర్వాత ఎంతో మంది చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఏం చేస్తున్నారయ్యా మీరు? పేరుకైనా మీరు ధర్మరక్షకులు. మీరు చెప్పేటువంటి మాటలన్నీ హిందూ ధర్మాన్ని రక్షించేదాన్ని కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మీరు ఒక మాట మాట్లాడితే, ఒక వాయిస్ ఇస్తే మిమ్మల్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు, మీ వెనకాల వచ్చేసి మిమ్మల్ని అనుసరించే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ తిరగబడితే లడ్డూ అపవిత్రం జరిగినప్పుడు స్పందించలేదు. ఈడ 7 కొండల దగ్గర వచ్చేసి కింద ఫుటేజ్లో దేవలోకం అనేటువంటి దాంట్లో 5 స్టార్ హోటల్ కట్టేటప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఇంకా మీ మాటలు దేనికి? ఈ ఉద్యమాలు మేము భక్తులుగా మేమే చేసుకోవాలా? పోరాటాలు మేమే చేసుకోవాలా? యుద్ధం మేమే చేసుకోవాలా? ధర్మరక్షణ కూడా మేమే చేసుకోవాలా? దాని తర్వాత మీకు పూలమాలే లేసి శాల్వాలు కప్పి మీకు చప్పట్లు కొట్టి మీ అందరికి వచ్చేసి ఫండింగ్లు ఇస్తూ ఉంటే మీరు గమ్మున కూర్చొని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ అంటే అది కాదు. ఆచరణ కావాలా? మీ నోట్లో నుంచి ఈ ధర్మ పరిరక్షణ కోసం, ఈ తిరుమల కోసం, ఈ క్షేత్రం కోసం మీరేం చేస్తారో అది చెప్పి దాని తర్వాత వచ్చేసి మీరు సభలు, సమావేశాలు, దాని తర్వాత ఈ భక్తికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు పెట్టండి. అంతవరకు మీరు వచ్చేసి దయచేసి నోరు మూసుకొని గమ్మున ఇండల్లో కూర్చోండి. యావత్ ప్రపంచమంతా హిందువుల యొక్క దీనస్థితిని చూస్తోంది. హిందువులు ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఐకమత్యం లేకపోతే హిందువుల్లో ఏం జరుగుతుందని మరొక్కసారి మనకిప్పుడు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో చూస్తున్నాం. హిందువులను ఊచకోతకు వస్తున్నారు. ఇంకైనా మన హిందువులు అంతా మేలుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఎవరి ఓట్లతో, ఎవరి దీంతో మీరు బతుకుతున్నారు? ఒక్క రాజకీయ నాయకుడైనా సరే హిందువులను కాపాడాలి బంగ్లాదేశ్లోని మాట్లాడుతున్నాడా? అదే అమెరికాలో ఇంగ్లీష్ నల్లదొర ఏదైనా జరిగితే ఇక్కడ భారతదేశంలో సంఘీభావం తెలిపే ప్రతి రాజకీయ నాయకుడు భారతదేశం అంటున్నది ఒక హిందూ దేశం. ఇలాంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ఊచకొత్తకు వస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరు తెరపడం లేదు. ఒకే ఒక్కడు మునగాడు, పవన్ కళ్యాణ్. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపుతున్నాడు పవన్ కళ్యాణ్. హిందువులారా లేయండి, హిందుత్వం కోసం పోరాడండి అని గొంతు దించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నోరు తెరుస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు అడుగుతున్నా, మీరు ఎవరికి పుట్టారో, ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారు? మీరు పుట్టిన వారి కానీ మీరు ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారో వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా మీకు ఉందా లేదా అని అడుగుతున్నా.